అయిపోయినాయి కానీ ఎవడూ లేడు, ఖాళీగానే ఉంటాయి. మళ్ళీ రంగులు వేసుకోవడం మాత్రం మారుతున్నాయి. వీళ్ళు ఏంటంటే పేదలకు సంబంధించిన దాంట్లో ప్రాక్టికాలిటీ మిస్సింగ్ వాళ్ళని అక్కడ, అది అంతే. ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి అక్కడ ఇచ్చారనుకోండి ఏం చేస్తారు? ఇప్పుడు మీరు విజయవాడలో మేము ప్రత్యక్షంగా చూసాం. ఇవాళ ఉన్న బస్ స్టాండ్ కానీ కృష్ణలంక హైవే ఉంది కదా, ఇప్పుడు ఆ హైవే అటు ఇటు పాకలు ఉండేవి ఇదివరకు, అటువైపులా ఇటువైపులా కూడా. ఇప్పుడు ఆ పార్క్ లాగా కనబడుతుంటది కదా పక్కన వెళ్ళేటప్పుడు, అదంతా ఒకప్పుడు పాకలు. అట్లాగే గాంధీనగర్లో సామమూర్తి రోడ్డు కానీ డిమార్ట్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఆ కాలువ గట్టి వెనకాలంతా పాకలే. వాటన్నిటి అట్లాగా హైవేల మీద ఉన్న పాకలు అవన్నీ తీసేపిచ్చి వాళ్ళందరికీ కట్టించిందే ఇప్పుడు సింగనగర్లో ఫ్లైఓవర్ దిగ్గానే కనిపించేటటువంటి ఇళ్ళు, సింగనగర్ ఇల్లు. ఇవాళ ఒక్కోటి 60 లక్షల నుంచి ₹1,00,00,000 చెప్తున్నారు. ఇది 60 గజాల ఇల్లు 60 లక్షలు. అదే ఇదైతే ₹1,00,00,000 120 గజాలు. అప్పట్లో ఇచ్చింది మొదట్లో 120 గజాల ఇల్లు ఒక్కొక్కరికి, తర్వాత 60 గజాలు ఇచ్చారు. అంటే ఒక 120 గజాలని 60 గజాల కింద 2 ఇళ్ళ కింద కట్టించారు, అట్లా కట్టించి ఇచ్చారు. అవి 60 గజాలు దానికి కింద ఒక అంతస్తు పై ఒక అంతస్తు వేసేసి 50 లక్షలు చెప్తున్నారు, ₹60 లక్షలు చెప్పేస్తున్నారు. ఫైనల్గా 50 లక్షల దాకా ఇస్తారు. 120 గజాలు దాటిదైతే ₹1,00,00,000. అలాగుంది వాళ్ళ రేటు. అవన్నీ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఈ పేదలకు ఇచ్చారు.